నమస్తే. నాకు ఒక ఐడి నుంచి ఒక కామెంట్ వచ్చింది. ఆ ఐడి ఏంటంటే రామ్ శర్మ BK2KK. ఇంకా కామెంట్ వచ్చేసి పిచ్చి ముండా ఒక్క గుడి కూడా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు, అవన్నీ గుడికి వచ్చే డొనేషన్స్ తెలుసుకుని ఏడువు. ఏపీలో పాస్టరు ముల్లాలకు డబ్బులు ఇస్తారు చూడు, అవి గవర్నమెంట్ డబ్బులు, వాటి గురించి ఏడువు అని ఉంది. అసలు నేను ఫస్ట్ థింగ్ మాట్లాడింది హిందువులు మేలుకోవాలి అని, నిజాన్నేదో గ్రహించి బాగుపడాలి అని. కానీ నేనేదో హిందువులని విమర్శిస్తున్నట్టు, నేనేదో యాంటీ హిందూ అన్నట్టుగా వీళ్ళు మాట్లాడినారు. సెకండ్ థింగ్, నిజమే అయోధ్య గుడికి మొత్తం ప్రజలే ఇచ్చిండ్రు. అంతెందుకు యాచకుల నుంచి మనందరం వెలివేసే సెక్స్ వర్కర్లు అందరూ కూడా ఇచ్చిండ్రు. ఎంతో మంది ప్రజలు చెమటోడ్చి ఇస్తే 35,000 కోట్లు వస్తే అందులో 18,000 కోట్లతోటి గుడి కట్టించిండ్రు. మిగతా డబ్బులతో ఏదో డెవలప్మెంటల్ గా అన్ని ఫెసిలిటీస్ అవి ఇవి కల్పిస్తున్నామని చెప్పారు. కానీ లాస్ట్ కి పేరు ఎవరికి పోతుంది? ప్రభుత్వానికే పోతుంది కదా. ప్రతి ఒక్కరి చెమట సుక్క ఉన్న గుడి అది. ఇక అయోధ్య చుట్టుపక్కల ఆదాని భూములు కొన్నాడు, అది వేరే విషయం, మనం అవి ఎట్లో పట్టించుకోం కదా. ఫస్ట్ థింగ్, నేను హిందువుల కోసమే మాట్లాడినా, హిందువుల గురించి. ఇంకా వీళ్ళు అంటున్నారు పాస్టర్లు ముల్లాలని ఫస్ట్ వాళ్ళ మీద ఏడు అనేసి. బట్ హిందుత్వ పేరు మీద నడుస్తున్న రాజకీయాల వల్ల వాళ్ళు ఎట్లయినా మోసపోతారు. బట్ ఏ హిందువుల కోసం ఇదంతా చేస్తున్నాము అని మనల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళ వల్ల ముందు నష్టపోయేది హిందువులే. ఇది మీరు గమనించాలి. మీరు ఎందుకు ప్రతిసారి బూతులతోటి అటాక్ చేయాలని చూస్తారు? కొంతమంది అంటారు పెయిడ్ బ్యాచ్ వచ్చిందమ్మా అని. మీరు కూడా ఒకసారి కళ్ళు తెరిచి గూగుల్ ని చూడండి, ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. అప్పుడు మీరు కూడా నాలాగానే మాట్లాడతారు. కానీ అప్పుడు నేనేం మిమ్మల్ని అనను మీరు పెయిడ్ బ్యాచా అని. ఇప్పుడు అంటే నేను మిమ్మల్ని పెయిడ్ బ్యాచా అని. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ముందరికి వస్తున్న ప్రతి ఒక్క పోస్ట్ కిందకి పోయి మీరు మీ పైత్యాన్ని చూపిస్తున్నారు. అబ్బా అవును, మీరు హిందువులు, మీ ప్రౌడ్ మీకు ఉంటది, మీ ఆత్మాభిమానము అంతా మీకు ఉంటది, అది ఉంచుకోండి. కానీ దానివల్ల తిరిగి మీరే నష్టపోవద్దు కదా, అది గుర్తు పెట్టుకోండి. బూతులతోటి కామెంట్లు పెడుతున్నారు. ఏ నాకు రావా బూతులు? ఈ పొద్దు రేపు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి బండ బూతులు వస్తాయి. తెలంగాణలో బూతులు ఎట్లుంటాయో తెలుసు కదా ముందే. నేను మాట్లాడాను మీలాగా, ఎందుకంటే నేను ఫ్యాక్ట్స్ చెక్ చేస్తా, ఏం నడుస్తుందో రీసెర్చ్ చేస్తా. కొందరు ఏపీ అని, యూపీ అని, తెలంగాణ అని అంటున్నారు. ఇక్కడ ఏపీఆ యూపీఆ అని కాదు, మనందరిని ఎత్తుల మీద కూర్చున్న మొగుడెవరు? మోదీ. కేంద్రం నుంచి మనం సఫర్ అవుతున్నాం. అట్లాంటప్పుడు ఏ రాష్ట్రం నుంచి మాట్లాడితేంది, ఏది మాట్లాడకపోతే ఏంది కదా. మీరు నిజంగా నేను చెప్పిన ప్రతి పాయింట్ ని, ఆ పాయింట్ ని గూగుల్లో వెతికి క్రాస్ చెక్ చేయండి. కాదు అట్లా కాదు ఇదంట విషయం అని చెక్ చేసుకుని మీకు రిప్లై ఇచ్చేస్తా మళ్ళీ వీడియో రూపకంగానే. అరే ఏమన్నా నిజాలు చెప్దామని వస్తే చాలు కొంతమంది బ్యాచ్ ముందరికి వచ్చి ముల్లాల గురించి అంటారు, చర్చిల గురించి మాట్లాడమంటారు. అసలు మన దేశంలో 79.8% హిందువులే ఉన్నప్పుడు ఇంతమంది నష్టపోతున్నారు. సింహభాగం గురించి మాట్లాడాలా, కొంతమంది గురించి మాట్లాడాలా? ఇంతమంది ఆ కొంతమంది వల్ల నష్టపోతున్నామని చెప్తున్నారు. అది ఏ రకంగా అవుతుందో కూడా ఒకసారి చెప్పండి కదా, ఒకసారి వివరించండి నాకు. బూతులు ఎందుకు? బూతులు మీరు ఏమైనా బూతులు చెప్తే నాకు నాలెడ్జ్ వస్తుందా? పోనీ నాకు తెలివి ఇవ్వాలనుకుంటున్నారు కదా, తెలివే ఇవ్వండి. ఏమన్నా ఉంటే నిజాలు మాట్లాడండి, నా కామెంట్ లో నాలెడ్జ్ నే షేర్ చేయండి, బూతులు కాదు. అది ఎవడన్నా మాట్లాడతాడు. వాట్సాప్ లో మరీ హిందూ ఖత్రే మే హే, హిందూ ఖత్రే మే హే అనే మెసేజ్లు వస్తాయి కదా, అవి అస్సలు పట్టించుకోకండి. ఫస్ట్ థింగ్, మెజారిటీ పీపుల్ ని మైనారిటీ వాళ్ళు మోసం చేయడము, ఇంకేదో నష్టం చేయడం అనేది జరగని పని. హిందువులు మరి ఎట్లా మోసపోతారు? హిందువుల పేరు మీద రాజకీయం చేసే పార్టీ ఉంది చూడండి, దానివల్ల మోసపోతారు. పిఎం మోడీ ప్రమాణ స్వీకారం రోజు రాజ్యాంగం మీద ఒట్టేసి ఏం చెప్పిండో తెలుసా? అన్ని మతస్థులను ఒకేలా చూస్తా, అందరినీ సమానంగా చూస్తా అని చెప్పిండు. ఆచరణలో ఏముంది మరి? డివైడ్ అండ్ రూల్ పాలసీని ఫాలో అవుతున్నది ఎవరు? అప్పటి బ్రిటిషరు, ఈ రోజేమో మోడీ. అంతే కదా. ఈ మతం మసుగులో రాజకీయం చేసే వాళ్ళందరూ ఎట్లుంటారు తెలుసా? లాస్ట్ కి మన మెజారిటీ పీపుల్ నే బనీన్కి వెళ్ళకుండా కట్రాయండి లాగే అంత క్రిమినల్ మైండెడ్ తో ఉంటారు. కావాలంటే చెక్ చేయండి. మొన్ననే పార్లమెంట్ అభ్యర్థులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూస్తే అందులో ఎక్కువ శాతం
క్రిమినల్ కేసులు ఉన్నది బీజేపీ ఎంపీ క్యాండిడేట్స్ పైనే అన్నమాట. అది నేను చెప్తున్న వాస్తవం అయితే కాదు కదా. న్యూస్ పేపర్లు చూడండి, గూగుల్ చేయండి. ఇవన్నీ చేసినాక మీకు నా మాటలలో ఏమైనా అభ్యంతరం అనిపిస్తే ఇదే వీడియోకి కామెంట్ పెట్టండి. నిజమేంటిదో స్క్రీన్ షాట్ పెట్టండి. మీ బూతు పురాణం నాకు అసలే వద్దు. ఇంకొకసారి మీ నుంచి బూతు కామెంట్లు వచ్చినాయంటే నేను కూడా నా ఎథిక్స్ ని మర్చిపోవాల్సి వస్తుంది మీకోసం ఎక్స్క్లూజివ్ గా.